నేను అనుకోవట్లేదు సార్. ఆయన ఏదో యథాలాపంగానే ఉన్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అంత స్థాయిలో లేదు, దట్ ఈస్ యువర్ ఒపీనియన్. నో దట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్. తెలంగాణను డిస్టర్బ్ చేయాలి అని 2014లోనే ప్రయత్నం చేశారు. కొత్తదేమి కాదు. మన అనుమతి లేకుండా, మనకు కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా లోయర్ సీలియర్ ప్రాజెక్ట్ని తీసుకొని పోయి ఆంధ్రాకి ఇచ్చారు. 5 మండలాలు తీసుకొని పోయి ఆంధ్రాలో కలిపారు. చాలా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహారం చేసింది. మనం స్టేట్ వైడ్ బంద్ కూడా పిలిపించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు స్టేట్ వైడ్ బంద్ కూడా పిలిపించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రం గత 12 ఏళ్లుగా తెలంగాణకు చేసింది శూన్యం. అందులో అనుమానం కూడా మీకు అక్కర్లేదు. ఐటీఐఆర్ రద్దు చేశారు, బయ్యారమ్మకు కర్మాగారం పెట్టలేదు, విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రయోగాలు చేశారు. కాకపోతే మధ్యలో సెక్షన్ 8 అడ్డం పెట్టుకుని హైదరాబాద్ను కొంత కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రయత్నం కూడా కొంతకాలం కుట్ర జరిగింది. కానీ ఇందాక నేను చెప్పింది ఊరికే చెప్పలేదు అమర్ గారు. తెలంగాణ యొక్క పోరాట స్ఫూర్తి అందరికంటే బాగా 2 జాతీయ పార్టీలకు బాగా తెలుసు. కాంగ్రెస్కి తెలుసు, బీజేపీకి తెలుసు. మళ్ళీ తెలంగాణ ఎంత ఫాస్ట్గా చార్జ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా అవసరమైతే కదం తొక్కుతుంది కూడా వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి అట్లాంటి ప్రయోగాలు మనమే చేస్తారని నేనైతే అనుకోను. పవన్ కళ్యాణ్ గారు నేను ఆవేశంగా మాట్లాడినప్పుడు ఏమైనా మాట తూలారేమో నాకు తెలియదు. బట్ నేనైతే అనుకోవట్లేదు, అట్లా జరుగుతుందని అనుకోవట్లేదు. అట్లా జరిగితే మాత్రం ఇంకొక ఉద్యమం మాత్రం, అద్భుతమైన ఉద్యమం జరుగుతుంది. దానికి మళ్ళీ బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అందులో అనుమానం కూడా అక్కర్లేదు. సతీష్ గారు సార్, రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటుందా అని చెప్పేసి అడిగారు. నేను రేవంత్ రెడ్డి గారికి నేను అడిగేది ఒకటే, ఉచిత విద్యుత్ విషయంలో ఎవరికన్నా కొంత హక్కుంది మాట్లాడేదంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు కొద్దిగా ఏమైనా హక్కు ఉంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారో, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు. కానీ ఆయనకు ఉచిత విద్యుత్తు అనే మాట మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే అమెరికాలో రేవంత్ రెడ్డి గారు తన మనోగతాన్ని స్పష్టంగా బయటపెట్టారు. రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు. నేను అనలా ఇది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఆటాకో తానాకో ఏదో సభకు పోయారో, అక్కడ ఎవరు అడిగితే చెప్పారు 24 గంటలు దండుగా 3 గంటలు ఇవ్వాలి. నిన్నగాక మొన్న పబ్లిక్ హియరింగ్ జరిగితే ఏది ఈ రైతు డిస్కామ్ అనే దాని మీద వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు, మొన్నటిదాకా కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న కోదండ రెడ్డి గారు సేమ్ మాట చెప్పారు. అక్కడ కూడా 3 గంటలు చాలు అని చెప్పారు. ఇవన్నీ కాదండి, నేను అడిగేది ఒకటే. కేసీఆర్ గారు 24 గంటలు ఉచితంగా విద్యుత్ వ్యవసాయానికి ఏ డిస్కమ్ పెట్టకుండా, కొత్త డ్రామా చేయకుండా ఇచ్చినప్పుడు మీరు ఎందుకు పెడుతున్నారు? ఒకటి. రెండోది, నాకు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన ప్రెస్ కటింగ్ కూడా ఉంది. మీరు మోటార్లకు మీటర్లు పెట్టకపోతే 30,000 కోట్ల రుణం ఇవ్వము నిర్ద్వందంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. సీతారామన్ గారు చెప్పిన మాట, నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట. దాన్ని రేవంత్ రెడ్డి గారు విభేదిస్తారా? మొన్న మీరు ఆర్డీఎస్